మీరు బీకామ్ చేస్తున్నారా ఆర్ ఎల్స్ కరెంట్లీ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా? మీరైతే డెఫినెట్లీ మీ లైఫ్లో ఒక్కసారైనా సీఏ గురించి అయితే వినింటారు. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇంకొక క్వాలిఫికేషన్ కూడా చాలా పాపులర్ అవుతుంది, విచ్ ఇస్ ACCA. ఒకరు వచ్చి గ్లోబల్ క్వాలిఫికేషన్ అంటారు, ఇంకొకరు వచ్చి 180 కంట్రీస్లో రికగ్నిషన్ ఉందంటారు. కానీ ACCA చేస్తే యాక్చువల్లీ ఏమవుతుంది, ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, ఫీ ఎంత, అన్నిటి గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, CA అండ్ CMA పక్కన ACCAని కంపేర్ చేయొచ్చా? ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకైతే ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. సో లెట్స్ గెట్ స్ట్రేట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అసలు ACCA అంటే ఏంటి? ACCA అంటే అసోసియేషన్ ఆఫ్ చార్టర్డ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్. సో ఇది UK బేస్డ్ గ్లోబల్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ బాడీ. సింపుల్ గా చెప్పాలంటే ACCA is for the people who want to build careers in accounting, finance, corporate finance, audit, taxation, financial reporting and business. And ACCA కున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ గ్లోబలీ ఓరియంటెడ్. సో మీరు ఓన్లీ ఇండియా ఫోకస్డ్ అకౌంటింగ్ కాకుండా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ రోల్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ACCA అంటే జస్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వడమే కాదు, ఫుల్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ తో పాటు ఎథిక్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ మాడ్యూల్ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ACCA ఎవరు చేయొచ్చు? ఇఫ్ యూ హావ్ కంప్లీటెడ్ 12, యూ కెన్ జనరల్లీ ఎంటర్ ఇన్ టు ద ACCA క్వాలిఫికేషన్ రూట్. అండ్ ఇన్ కేస్ మీరు 10th తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటే దేర్ సంథింగ్ కాల్డ్ as FIA, which is ఫౌండేషన్ ఇన్ అకౌంటెన్సీ. సో ACCA కి అయితే ఎంట్రీ చాలా ఫ్లెక్సిబుల్. అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, మీకైతే ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ కనుక మీకు బీకామ్ ఆర్ ఎల్స్ రిలవెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకైతే కొన్ని పేపర్స్ వేవ్ ఆఫ్ అయిపోతాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జామ్ అయిపోతాయి. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే ఎవ్రీవన్ డజంట్ నెసెసరీలీ హ్యావ్ టు రైట్ 13 పేపర్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఎగ్జామ్ స్ట్రక్చర్. ACCA ఎగ్జామ్ క్వాలిఫికేషన్ లో మనకి మెయిన్ గా 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ 1 లో అప్లైడ్ నాలెడ్జ్. దీంట్లో మనకి బిజినెస్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ బిజినెస్ అకౌంటింగ్ అయితే ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 2, విచ్ ఇస్ నథింగ్ బట్ అప్లైడ్ స్కిల్స్. ఇక్కడ మీకు 6 పేపర్స్ ఉంటాయి. కార్పొరేట్ లా అండ్ బిజినెస్ లా, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, టాక్సేషన్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఆడిట్ అండ్ అష్యూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇక్కడ యాక్చువల్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ నాలెడ్జ్ మచ్ డీపర్ లెవెల్లో టెస్ట్ అవుతుంది. అండ్ లాస్ట్లీ లెవెల్ 3, విచ్ ఇస్ స్ట్రాటజిక్ ప్రొఫెషనల్. ఇక్కడ 2 పేపర్స్ అయితే కంపల్సరీ, విచ్ ఇస్ స్ట్రాటజిక్ బిజినెస్ రిపోర్టింగ్ అండ్ స్ట్రాటజిక్ బిజినెస్ లీడర్. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన 4 ఆప్షన్స్ లో మీరైతే 2 కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫుల్ రూట్ ఎగ్జామ్ లో మీకు 13 ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి. బట్ అగైన్ మీకు ఎగ్జామ్షన్స్ ఉంటే పేపర్స్ అయితే రెడ్యూస్ అవ్వచ్చు. స్టూడెంట్స్ కి నార్మల్ గా ఉండే డౌట్, అన్ని ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్ట్రీమ్ డిఫికల్టీగా ఉంటాయని. బట్ ఇక్కడైతే అలా ఏం వర్క్ అవ్వదు. ACCA లో పాస్ మార్క్ జనరల్లీ 50% ఉంటుంది. అండ్ ఎగ్జామ్స్ అయితే డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద పేపర్. సమ్ పేపర్స్ అయితే ఆబ్జెక్టివ్ బేస్ తో స్టార్ట్ అవుతాయి. హైయర్ లెవెల్స్ వెళ్ళిన కొద్దీ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ACCA జస్ట్ మగ్గింగ్ అప్ క్వాలిఫికేషన్ లాగా అయితే ట్రీట్ చేయకండి. కాన్సెప్ట్ అర్థం చేసుకొని అప్లై చేయడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ మల్టిపుల్ సెషన్స్ త్రూ అవుట్ ద ఇయర్, విచ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ నెక్స్ట్ జనరల్ క్వశ్చన్, ACCA కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇక్కడైతే ఫిక్స్డ్ గా అయితే ఆన్సర్ లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, కరెంట్ రోల్, అండ్ మీకు ఎన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, ఎన్ని పేపర్స్ అటెంప్ట్ చేస్తున్నారు, అండ్ హౌ ఫ్రీక్వెంట్లీ యూ రైట్ ఎగ్జామ్స్. మీరు ఫాస్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 1.5 to 3 ఇయర్స్ అయితే మీరైతే కంప్లీట్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ ఫుల్ ACCA మెంబర్షిప్ కోసం అయితే రిలవెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ACCA అఫీషియల్ రిక్వైర్మెంట్ ప్రకారం మీకైతే 36 months ఆఫ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్స్ అయిపోయాకనే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పొందనక్కర్లేదు. మీరు ఎగ్జామ్స్ తో పాటు కూడా ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు యాడప్ చేసుకోవచ్చు. నౌ ద బిగ్గెస్ట్ క్వశ్చన్, ACCA ఫీ ఎంత? ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ACCA లో సింగిల్ స్ట్రక్చర్డ్ ఫీ అయితే ఉండదు. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫీ, యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఫీ, ఎగ్జామ్ ఫీ అండ్ ఎథిక్స్ మాడ్యూల్ ఫీ అయితే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ కనుక మీరు కోచింగ్ ఆర్ ట్యూషన్ తీసుకుంటే అడిషనల్లీ అది ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఎట్ ప్రెజెంట్ ఇనిషియల్ రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ అరౌండ్ £89 అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ఫీ అయితే £140. అప్లైడ్ స్కిల్ స్టాండర్డ్ ఫీ అయితే £151 అండ్ స్ట్రాటజిక్ ప్రొఫెషనల్ పేపర్స్ అయితే ఇంకా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. సో మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ, కోచింగ్ ఫీ, ఎగ్జామ్షన్ ఫీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అయితే మీరు కన్సిడర్ చేసుకోవాలి. అండ్ దిస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ విచ్ ఆల్రెడీ స్పోక్ అబౌట్. బీకామ్ చేస్తే మీకు ఎగ్జామ్షన్స్ ఉంటాయా? పొటెన్షియల్లీ yes, బట్ ఎగ్జాక్ట్ ఎగ్జామ్షన్ మీ యూనివర్సిటీ క్వాలిఫికేషన్ అండ్ సబ్జెక్ట్ ని బట్టి డిపెండ్ అవుతాయి. అందుకే బీకామ్ చేయగానే డైరెక్ట్ 5 ఎగ్జామ్షన్స్ అంటే అదైతే కరెక్ట్ అయితే కాదు. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే నేనైతే ఎగ్జామ్షన్ క్యాలిక్యులేటర్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. సో less exam is nothing but less time and potentially you are saving a lot of cost. And this is also one of the most chosen route that చాలా మంది BCom plus ACCA అయితే ఒక కాంబో లాగా అయితే చేస్తారు. అండ్ మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ కంప్లీట్ చేస్తారో మన నెక్స్ట్ జాబ్ సంగతి ఏంటి? ACCA అంటే జనరల్ మిస్కన్సెప్షన్ వచ్చేసి ఓన్లీ అకౌంటింగ్ జాబ్స్ మాత్రమే దొరుకుతాయని. బట్ నో, ఇట్ డజంట్ వర్క్ దట్ వే. యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఆడిట్ అండ్ అష్యూరెన్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ కంట్రోలర్, FPA అనాలిసిస్, టాక్సేషన్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కార్పొరేట్ ఫైనాన్స్, రిస్క్ అండ్ రెగ్యులేటరీ అండ్ ఇంటర్నల్ ఆడిట్ రోల్స్. అండ్ ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దీ మీరైతే ఇంకా సుప్రీం రోల్స్ కి అయితే వెళ్తారు. ఫైనాన్స్ బిజినెస్ పార్ట్నర్, ఫైనాన్స్ మేనేజర్ అండ్ బిగ్ 4 ఫర్మ్స్ లైక్ డెలాయిట్, EY, KPMG అండ్ PwC లాంటి కంపెనీస్ లో అయితే మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ బికాస్ ACCA ఈస్ అన్ ఇంటర్నేషనల్ కోర్స్, మీకైతే UK, సింగపూర్, దుబాయ్ ఇలాంటి కంట్రీస్ లో అయితే ఇంకా ఎక్స్పోనెన్షియల్ ఆఫర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు అందరికి కావాల్సిన పార్ట్ సాలరీస్ ఎంత. జస్ట్ బికాస్ మీకు ACCA సర్టిఫికేట్ ఉంది అనగానే ఇట్ డజంట్ మీన్ దట్ మీకు 15 to 20 lakhs అయితే వస్తుందని గ్యారంటీ ఏం లేదు. యువర్ సాలరీ డిపెండ్స్ అపాన్ రోల్, లొకేషన్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అండ్ వెదర్ యూఆర్ స్టూడెంట్ ఆర్ ఫుల్ టైమ్ అఫిలియేట్ మెంబర్. ఇండియాలో ఎంట్రీ లెవెల్ ACCA అయితే సాలరీస్ అయితే చాలా వేరీ అవుతాయి. సమ్ ఆఫ్ ద ఎస్టిమేట్స్ చూసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 4 to 10 lakhs ఫర్ అన్ ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్ ఇస్ వాట్ యూ షుడ్ ఎక్స్పెక్ట్. ఇన్ కేస్ కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే ఇట్ కెన్ గో కన్సిడరబుల్లీ హై. అండ్ జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, మీరైతే ఓన్లీ సింగిల్ నెంబర్ మీద అయితే ఫోకస్ చేయకూడదు. ACCA విత్ ఎక్సెల్, పవర్ BI, ఫైనాన్షియల్ అనాలిసిస్ ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ స్కిల్స్ ఉంటే మీ యొక్క డిమాండ్ అయితే మార్కెట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఈ క్వాలిఫికేషన్ ఎలా యూజ్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీ యొక్క సాలరీ అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్, ఏ వస్తుంది అసలు ACCA కి వాల్యూ ఉంటుందా లేదా అని. స్కోప్ అనేది క్వాలిఫికేషన్ వల్ల
వల్ల అయితే రాదు. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ రోల్స్ అయితే డ్రాస్టికల్ గా అయితే ఎవాల్వ్ అవుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్స్ అకౌంటింగ్ వర్క్ ఆర్ బీయింగ్ డన్ బై ఏఐ. ఆటోమేషన్ అండ్ ఏఐ డ్రాస్టికల్లీ రొటీన్ వర్క్ అయితే చేంజ్ చేస్తుంది. సో ఫ్యూచర్ లో జస్ట్ జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేయడం తెలిస్తే సరిపోదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ వై ద నెంబర్స్ హావ్ చేంజ్డ్, వాట్ ద నెంబర్స్ మీన్, హౌ ద బిజినెస్ ఇస్ పర్ఫార్మింగ్, అండ్ లాస్ట్లీ హౌ టు మేక్ డెసిషన్ బై యూజింగ్ దిస్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడనే మీ యొక్క ACCA స్కిల్స్ అయితే అప్లై అవుతాయి. అండ్ వన్ ట్రిగరింగ్ క్వశ్చన్, ACCA కంటే CA బెటర్ ఆర్ CA కంటే ACCA బెటర్ అని. హానెస్ట్ గా చెప్పాలంటే దెర్ ఇస్ నో యూనివర్సల్ ఆన్సర్. ఇఫ్ యువర్ గోల్ ఇస్ ఇండియన్ taxation, statutory audit and practice a traditional Indian accounting career, then CA is extremely stronger. But if you're looking something international oriented, then అప్పుడైతే మీరు ACCA అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు విచ్ క్వాలిఫికేషన్ ఇస్ బెటర్ అని అడగకూడదు. యూ షుడ్ ఆస్క్ విచ్ క్వాలిఫికేషన్ ఇస్ బెటర్ ఫర్ మై కెరీర్ గోల్. సో ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి షుడ్ యూ డూ ACCA ఆర్ నాట్. ఇఫ్ యూ జెన్యూన్లీ లైక్ అకౌంటింగ్ అండ్ యూ వాంట్ టు మూవ్ ఇన్ టు MNCs అండ్ ఇన్ కేస్ కనుక మీకు ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కనుక ఎగ్జైటింగ్ గా అనిపిస్తే దెన్ ACCA ఇస్ డెఫినెట్లీ వర్త్ కన్సిడరింగ్. సో ఇన్ కేస్ కనుక మీరు ACCA కన్సిడర్ చేస్తుంటే, సో ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ కెరీర్ గోల్, దెన్ చెక్ యువర్ ఎలిజిబిలిటీ, దెన్ కంపేర్ ఆల్ యువర్ ఫీజెస్ అండ్ దెన్ మేక్ యువర్ డిసిషన్. అండ్ ఐ హోప్ ఈ వీడియో తర్వాత మీకు ACCA అంటే ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ కనుక మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీకు కంపారిజన్ వీడియో కావాలనుకున్నా కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు మేక్ ఇట్. కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.